నమస్కారం. ఈరోజు మనం మార్కెట్‌లో జరిగిన రక్తపాతం గురించి డిస్కస్ చేద్దాం ఈరోజు. నిఫ్టీ ఆల్మోస్ట్ 22,600కి వచ్చేసింది. ఇది ఒక భయానక సిట్యుయేషనా అండ్ మార్కెట్ ఇంకా కింద పడుతుందా అండ్ ఎలా బిహేవ్ చేస్తుంది రాబోయే రోజుల్లో, మనం ఎలా జాగ్రత్త పడాలి, ప్రతి ఒక్క దాని గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాము. నిఫ్టీ పరంగా చూస్తే నిఫ్టీ ఆల్మోస్ట్ 22,600కి వచ్చింది అండ్ సెన్సెక్స్ 73,000కి వచ్చింది అండ్ బ్యాంక్ నిఫ్టీ 52,000కి వచ్చింది. ఇండియా విక్స్ పరంగా చూస్తే 27.3కి వచ్చింది. ఇది చాలా చాలా ఫియర్ గేజ్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఎక్స్ట్రీమ్ ఫియర్లో ఉన్నట్టు అనిపిస్తుంది. ఆల్మోస్ట్ ప్రతి 7 స్టాక్స్కి గాను 50 స్టాకులకు గాను ప్రతి 7 స్టాక్స్ మాత్రమే పాజిటివ్ ఉన్నాయి. అంటే 43 స్టాక్స్ నెగిటివ్గా ఉన్నాయి. అంటే 95% అంతా నెగిటివ్ ట్రెండ్లో నడుస్తుంది ఇప్పుడు మార్కెట్. ప్యూర్ బియరిష్ మోడ్లో ఉంది. అండ్ క్రూడ్ ఆయిల్ చూస్తే క్రూడ్ ఆయిల్ బ్యారెల్ 130కి రీచ్ అయిపోయింది. ఇది చాలా భయంకరమైన సిచ్యుయేషన్లో ఉన్నాము. సో ఇప్పుడు ఎఫ్ఐఎస్ పరంగా చూస్తే డిఐఎస్ ఓవరాల్గా ఈరోజు మార్కెట్ బ్రెడ్త్ చూస్తే ఫుల్ నెగిటివ్ అండ్ నిఫ్టీ -2%, సెన్సెక్స్ -1.3%, -2%, అండ్ బ్యాంక్ నిఫ్టీ 2.3% అండ్ ఇండియా విక్స్ 18% పాజిటివ్గా ఉంటాయి. అంటే ఏ సిచ్యువేషన్లో మనకు భయాలు ఉన్నాయో మనం లెక్కేసుకోవచ్చు. బేసిక్గా ఇండియా విక్స్ 20స్లో ఉంటేనే 21 ఉంటేనే చాలా భయాలు ఎక్కువైనాయని తెలుస్తుంది. అట్లాంటి ఇప్పుడు 27.3లో ఉన్నాయంటే భయాలు చాలా ఎక్కువ ఉన్నాయి బయట మార్కెట్లో ఇప్పుడు. సో ఇప్పుడు ఎఫ్ఐఎస్ పరంగా చూస్తే ఎఫ్ఐఎస్ లాస్ట్ ట్రేడింగ్ డే కూడా ఆల్మోస్ట్ 5,500 crores సెల్ చేసినారు. టోటల్గా మార్చ్ పరంగా చూస్తే 88,000 crores సెల్ చేసినారు. ఇది ఇండియా చరిత్రలోనే మంత్లీ అవుట్ఫ్లోలో చాలా ఎక్కువ. అండ్ డిఏఎస్ పరంగా చూస్తే 6,000 crores బై చేసినారు. ఇందులో మన ఎల్ఐసి మ్యూచువల్ ఫండ్ వాళ్ళు కూడా అస్సలు భయపడలేదు. ఈ క్రాష్ని ఆపర్చునిటీగా తీసుకునేసేసి వాళ్ళు ఇంకా పొజిషన్స్ యాడ్ చేసుకుంటా వెళ్ళిపోతున్నారు. యాక్చువల్గా వాళ్ళు ఎప్పుడు ఇన్వెస్ట్ చేసినా 5 years ఆరిజిన్ పెట్టుకొని వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. మన డిఐఎస్ ఇన్వెస్టర్స్, మన రిటైల్ ఇన్వెస్టర్స్ కూడా ఇదే బాటలో ఉంటే మనకి ఒక మంచి ట్రాక్లో ఉన్నామని చెప్పుకోవచ్చు. సో ఈరోజు మార్కెట్ని క్రాష్ చేసిన 6 కారణాలు ఏవేవంటే ఫస్ట్ యుఎస్ ఇరాన్ యుద్ధం వల్ల. ఇది 4th week నడుస్తుంది. ఆల్మోస్ట్ 4 వారాల నుంచి ఇది ఇరాన్ ఇజ్రాయెల్ వార్ కొనసాగుతూనే ఉంది. ఈరోజు మన మార్కెట్ పడడానికి అమెరికా నుండి వచ్చిన ముఖ్యమైన సిగ్నల్ కారణం వల్ల ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య కాన్ఫ్లిక్ట్ ఇప్పుడు 4వ వారం చేరింది. కానీ ఇరాన్ స్ట్రైట్ ఆఫ్ హార్మోన్స్ని క్లోజ్ చేస్తామని థ్రెటనింగ్ చేస్తోంది. స్ట్రైట్ ఆఫ్ హార్మోన్స్ అంటే మనకి వరల్డ్ నుంచి మొత్తం ఆయిల్ సరఫరా జరిగే రూట్ అది. ఆ రూట్ నుంచి మనకి ఇండియా కూడా 95% గ్యాస్ అంతా అక్కడి నుంచే ఇంపోర్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఆ రూట్ బంద్ చేసేసి ఒక్క రూట్ ద్వారా వెళ్తుంది. సో ఇది క్లోజ్ అయితే గ్లోబల్ ఆయిల్ సప్లైకి అంతా ప్రాబ్లం అయిపోతుంది. సో దీనివల్ల ఇప్పుడు మొత్తం ఇప్పుడు భయం వస్తుంది అంతా. సో క్రూడ్ ఆయిల్ పరంగా చూస్తే ఇండియాలో ఒక ఇండియా అనేది సెకండ్ వరల్డ్ ఇంపోర్టింగ్ వరల్డ్లోనే ప్రపంచంలోనే మన ఇండియా థర్డ్ ప్లేస్లో ఉంది మన క్రూడ్ ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకునే దాంట్లో. సో దీనివల్ల మనకి క్రూడ్ ఆయిల్ పెరిగిపోవడం వల్ల మనకి రూపీ పడిపోతుంది, ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది. ప్రతి ఒక్క నిత్యావసర వస్తువులు పెరిగిపోతాయి రేటు. ఇప్పుడు జొమాటో చూసుకుంటే వాళ్ళు ఇక్కడ నుంచి డెలివరీ ఛార్జెస్ పెరుగుతాయి పెట్రోల్ పెరగడం వల్ల అని చెప్పి వాళ్ళు రేట్లు పెంచుతున్నారు. 12 రూపీస్ ఉండే షేర్ 12 రూపీస్ ఉండే ప్లాట్ఫామ్ ఫీజు ఇప్పుడు 15 రూపీస్ చేసినారు. సో ప్రతి ఒక్క దాంట్లో ఇండైరెక్ట్గా కానీ డైరెక్ట్గా కానీ మనం ఎఫెక్ట్ అయిపోతున్నాము. ఈరోజు రూపీ చూస్తేనో రూపీ ఇంకా పతనం అయిపోయింది. ఈరోజు ఆల్మోస్ట్ 93.94, ఇది ఆల్ టైమ్ లో అని చెప్పుకోవచ్చు. ప్రతిరోజు ఇది రూపాయి పతనం అవ్వడం చూస్తూనే ఉన్నాము. ఇది చాలా కాస్ట్లీ మన ఇండియన్ గ్లోబల్ మార్కెట్కి దీని ప్రభావం. తర్వాత ఇప్పుడు హెచ్డిఎఫ్సి చైర్మన్ రిజైన్ చేయడం కూడా ఒక కాంట్రవర్సీగా మిగిలిపోయింది. సో ఇది అంత పెద్ద వ్యక్తి ఎథిక్స్ గురించి చెప్పి వెళ్ళిపోవడం అనేది మార్కెట్ చాలా నెగిటివ్గా తీసుకుంది. తర్వాత ఇది ఆల్మోస్ట్
ఆల్ ఆల్ టైమ్ హై నుంచి హెచ్డిఎఫ్సి చూస్తే 30% దగ్గర దగ్గర కింద పడింది. సో బ్యాంక్ స్టాక్స్ అని మనం సేఫ్గా ఉండడానికి ఎప్పటికీ మనం లేదు, ఎప్పుడు మన జాగ్రత్త మనం తీసుకోవాల్సి ఉంటుంది. సో యుఎస్ ఫెడ్ వాళ్ళ కమెంటరీ కూడా హాకిష్గానే ఉంది, అది కూడా ఒక కారణం అయిపోయింది ఈరోజు. ఇంట్రెస్ట్ రేట్స్ని అన్చేంజ్డ్గా పెట్టేసినారు. ఎనర్జీ ఇన్ఫ్లేషన్ జరుగుతుందని వార్నింగ్ ఇచ్చినారు. అండ్ ఫెడ్ రేట్ కట్స్ హై అయితేనే డాలర్ స్ట్రాంగ్ అవుతుంది. ఎఫ్ఐఎస్ కూడా మరీ ఇండియాలోని మనీ విత్డ్రా చేసేసి యుఎస్ బాండ్స్లో కానీ అక్కడ ఇన్వెస్ట్ చేసుకుంటారు. సో గ్లోబల్ మార్కెట్స్ చూసినా కూడా నిక్కై, షాంఘై అండ్ నాస్డాక్, డౌ జోన్స్ ఫీచర్స్ ప్రతి ఒక్కటి ఆల్మోస్ట్ 3 to 4% నెగిటివ్లోనే ఉన్నాయి ప్రజెంట్ అయితే. సో ఇప్పుడు మార్కెట్‌ని మనకి ఈరోజు మూవ్ అవ్వడానికి కారణం ఏందంటే మన హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఆల్మోస్ట్ 5% పడింది ఈరోజు. ఈ కంపెనీ గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను చూసుకోండి. హెచ్‌డిఎఫ్‌సిలో అంటే మన ఇండియన్‌లోనే ఒక పెద్ద ప్రైవేట్ బ్యాంక్ ఇది. ఇది హోమ్ లోన్ ఇస్తుంది, క్రెడిట్ కార్డ్స్ ఇస్తుంది, సేవింగ్స్ అకౌంట్. సో లక్షల మంది ఇండియన్స్ యూజ్ చేస్తా ఉన్నారు. కానీ ఈరోజు చైర్మన్ అయిన అతను చక్రవర్తి అకస్మాత్తుగా రిజైన్ చేసినారని మనకు తెలిసిందే. కానీ ఎథిక్స్, సెక్యూరిటీ వల్ల మనకు చెప్పడం వల్ల అది మార్కెట్ నెగిటివ్ అయిపోయింది. సో ఇది తర్వాత ఆర్బీఐ ఇన్వాల్వ్ అయింది. తర్వాత కొత్తగా వచ్చిండే సిఇఓ కూడా దీని మీద స్పష్టత ఇచ్చినారు, ఇక్కడ ఏం జరగట్లేదు అన్నట్టు. కానీ మార్కెట్ ఇంకా నెగిటివ్గానే తీసుకుంటుంది. సో మన రిటైల్ ఇన్వెస్టర్స్ ఎప్పటికైనా మొత్తం ఎక్స్పోజర్ అనేది ఒక చోట పెట్టడం ఎప్పటికీ మంచిది కాదు. సో ఇట్లా మనం జాగ్రత్త పడుతూనే ఉండాలి, ఎప్పటికప్పుడు న్యూస్ తెలుసుకుంటూనే ఉండాలి. సో క్రూడ్ ఆయిల్ పరంగా చూస్తే క్రూడ్ ఆయిల్ ఈరోజు 113 బ్యారెల్కి రీచ్ అయిపోయింది. సో దీనివల్ల ప్రతి ఒక్కదానికి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఎఫెక్ట్ అవుతున్నాయి. క్రూడ్ ఆయిల్ రైజ్ అయిపోతే ఎయిర్లైన్స్కి ప్రాబ్లం అవుతుంది. ఇది క్రూడ్ ఆయిల్ ఇక్కడే కాదు, పెయింట్ ఇండస్ట్రీలో వాడతారు. ప్రతి ఒక్క దాంట్లో క్రూడ్ ఆయిల్ అనేది మనం వాడుతున్నాం. డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ మనకి ఇంపాక్ట్ అవుతుంది. సో ఓఎన్జీసీ పరంగా చెప్పాలంటే ఈరోజు స్టాక్ ఆఫ్ ది డే అని చెప్పొచ్చు. ఆల్మోస్ట్ 3% అప్ అయింది ఈరోజు. క్రూడ్ ఆయిల్ ఎంత ఎక్కువ అయితే అంత ప్రాఫిట్స్ ఓఎన్జీసీకి వస్తాయి. సో గత కొన్ని రోజులుగా చూసుకుంటే ఓఎన్జీసీ కొద్దిగా పాజిటివ్లోనే ఉంది. క్రైసిస్ అన్ని కొన్ని సెక్టార్ రొటేషన్ జరుగుతుంది. అండ్ ఎప్పుడైనా ఇట్లా ఏదైనా నెగిటివ్ ఇంపాక్ట్ వల్ల కంపెనీ పాజిటివ్ అవుతుందంటే ఇక్కడ సెక్టార్ రొటేషన్ జరుగుతుంది. అక్కడ తీసిపోయేసేసి డబ్బులు అక్కడ ఆ పెరుగుతున్న స్టాక్స్లో వేస్తారు. కానీ ఇది ఇన్వెస్టర్స్కి అయితే లాంగ్ టర్మ్ వ్యూ ఉండే వాళ్ళకి, మన వ్యూ ఎప్పుడు లాంగ్ టర్మ్లో ఉండాలి, నెక్స్ట్ జనరేషన్కి ఉండాలి మన వ్యూ అనేది. సో ఇప్పుడు అట్లాంటి వ్యూ ఉన్నప్పుడు ఇట్లాంటివన్నీ ట్రేడింగ్ రిలేటెడ్గా మనకి చేయకూడదు. సో నెక్స్ట్ యూనియన్ బ్యాంక్ పరంగా చూస్తే ఈరోజు 3% పాజిటివ్లో ఉంది. గవర్నమెంట్ బ్యాంకు, పిఎస్యూ బ్యాంకు, డిఐఎస్ కూడా కొన్ని తక్కువ వాల్యుయేషన్స్లో దొరుకుతుందని బై చేసింది. సో బ్యాంక్ ఆఫ్ బరోడా పరంగా చూసినా కూడా ఈరోజు కొద్దిగా పాజిటివ్గానే ఉంది. సో ఇప్పుడు రేట్ సెన్సిటివ్ స్టాక్స్ లాగా మారిపోయాయి. ఇవి మళ్ళీ ఈ రేంజ్కి దొరకవన్నట్టు అందరు కొంటా ఉన్నారు ప్రజెంట్ అయితే. సో ఏషియన్ ఇంతకుముందే చెప్పుకున్నా, ఇప్పుడు క్రూడ్ ఆయిల్ పెరిగితేనా పెయింట్ ఇండస్ట్రీకి కూడా ప్రాబ్లం ఉన్నాయి, అదే ఇక్కడ జరుగుతుంది. సో డీజిల్, పెట్రోల్ ప్రతి ఒక్కటి పెరిగిపోతాయి. సో డెలివరీ ఛార్జెస్ అన్నీ పెరుగుతాయి కాబట్టి డెలివరీకి నెగిటివ్ అయిపోయింది. సో కాంకర్ పరంగా చూస్తే సో డీజిల్ హైక్ అయిపోతే లాజిస్టిక్ ప్రెషర్ పెరుగుతుంది, డైరెక్ట్ ఇంపాక్ట్ అవుతుంది. సో ప్రతి ఒక్క టైటాన్ పరంగా చూస్తే టైటాన్ కన్సూమర్ సెంటిమెంట్ వీక్ అయిపోయింది. గోల్డ్ ఈటీఎఫ్స్ వల్ల సెల్ చాలామంది చేస్తున్నారు. అండ్ లగ్జరీ బ్రాండ్లు అంతా తగ్గిపోయేసేసి వీక్ మార్కెట్లో ఎవరు స్పెండింగ్ పట్ల ఆసక్తి చూపారు. సో ఇప్పుడు అన్ని సెక్టార్ పరంగా చూస్తే బ్యాంకింగ్ ఇండస్ట్రీ ఈరోజు -3.5% ఉంది. అండ్ ఇక్కడ మనకు తెలిసిందే హెచ్డిఎఫ్సి చైర్మన్, ఎఫ్ఐఎస్ సెల్లింగ్, పిఎస్యూ బ్యాంక్, వీటన్నిటి ప్రభావాల వల్ల ఈరోజు ఇట్లా నెగిటివ్గా ఉంది. సో ఐటీ ఇండస్ట్రీ ఈరోజు అంత కొద్దిగా స్ట్రాంగ్గానే నిలబడిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే డాలర్ స్ట్రాంగ్ అవుతే ఇండైరెక్ట్గా మన ఐటీ ఇండస్ట్రీకి థియరిటికల్గా మనకి ఇట్స్ ప్రాఫిట్ అవుతుంది. సో గ్లోబల్ రెసిషన్ ఫియర్స్ అన్నీ ఐటీని ప్రెషర్గా ఉంది. సో ఎనర్జీ పరంగా చూస్తే ఈరోజు పాజిటివ్గానే ఉంది. క్రూడ్ ఆయిల్ వల్ల ఎనర్జీ సెక్టర్ కొద్దిగా గ్రీన్లో కనిపిస్తుంది. అండ్ ఆటోమోటివ్ సెక్టర్ పరంగా చూస్తే -4.4, ఎందుకంటే మెటల్ కాస్ట్లు పెరిగిపోతాయి. దీనివల్ల ఇక్కడ ఇండైరెక్ట్గా మనకి ఆటో ఇండస్ట్రీకి మార్జిన్స్ ఎఫెక్ట్ అవుతాయి. సో ఎఫ్ఎంసీజీ సెక్టార్లో చూసినా కూడా ఎఫ్ఎంసీజీ కూడా ఇన్పుట్ కాస్ట్స్ ఎక్కువైపోతాయి, కన్జ్యూమర్ సెంటిమెంట్ వీక్ అయిపోతుంది.
అండ్ ఫార్మా ఇండస్ట్రీ కూడా ఈరోజు గ్లోబల్ రిస్క్ ఆఫ్ సెంటిమెంట్లోనే ఉంది. ఎప్పుడు చెప్తుంటాను ఇక డిఫెన్సివ్ సెక్టార్ ఇది ఫార్మా కానీ ఎఫ్ఎంసీజీ కానీ ఈ రెండు కూడా ఈరోజు నెగిటివ్గానే ఉన్నాయి. దీని ప్రభావం ఇండైరెక్ట్గా కూడా మనకి ఎఫెక్ట్ అవుతాయి అనే ఉద్దేశంతో అందరూ సెల్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు రిటైల్ ఇన్వెస్టర్స్ పరంగా చూస్తే అయినా మనకి ఈ సిచ్యువేషన్లో ప్యానిక్ సెల్లింగ్ అనేది అస్సలు చేయకూడదు. ఏమన్నా రాంగ్ స్టాక్స్ కానీ ఎప్పుడైనా తీసుకుంటే అయినా అది మంచి స్టాక్స్లో మూవ్ చేసుకోవడం బెటర్. ఇట్లాంటప్పుడు నేను ఎటువంటి అడ్వైస్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ ఇవ్వట్లేదు, జస్ట్ నా వ్యూ షేర్ చేసుకున్నాను. మార్కెట్లో ఉండే డేటాని మీ ముందర పెడుతున్నాను అంతే, అంతకుమించి నేనేం చేయట్లేదు. సో ఇట్లాంటి టైంలో మోర్ వోల్టాలిటీ ఉండే టైంలో మనం ట్రేడింగ్ దూరంగా ఉండడం మంచిది. సో పరంగా ఇప్పుడు మార్కెట్ పరంగా చూస్తే అయినా ఇప్పుడు మొత్తం భయాలన్నీ ఎక్కువైపోయేసినాయి. సో ఇట్లాంటప్పుడు మనం సైలెంట్గా ఉండడం బెటర్. సో రేపటి నిఫ్టీ పరంగా చూస్తే అయినా 22,800 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ అండ్ 27,000 అనేది క్రిటికల్. సో ఇక్కడ మనకి 23,000 అనేది రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేస్తుంది. 22,800 అనేది స్ట్రాంగ్. సో రేపు పరంగా చూస్తే క్రూడ్ ఆయిల్ చెక్ చేసుకోవాలి, యుఎస్ వార్స్ హెడ్లైన్స్ ఇవన్నీ చెక్ చేసుకోవాలి. హెచ్డిఎఫ్సి నుంచి ఇంకేదైనా న్యూస్ వస్తుందో అండ్ గ్లోబల్ ఫియర్స్ ఏమైనా తగ్గుతాయి, ఇవన్నీ చెక్ చేసుకోవాలి రేపటి పరంగా అయితే. సో మనకి ఈరోజు నిఫ్టీ పరంగా చూస్తే ఆల్మోస్ట్ ఫైనాన్స్ సెక్టర్ గ్రీన్ రెడ్లోనే ఉంది. క్యాపిటల్ గూడ్స్, హెల్త్ కేర్ సెక్టర్, మెటల్, మైనింగ్స్, బ్యాంకింగ్ ప్రతి ఒక్క సెక్టర్ ఆల్మోస్ట్ నెగిటివ్గానే ఉంది ఈరోజు. హెచ్సిఎల్ టెక్ అనేది పాజిటివ్గా ఉంది అండ్ కోఫోర్జ్ కొద్దిగా పాజిటివ్గా ఉంది. ఇక్కడ కొద్దిగా వాల్యూ బయింగ్స్ జరుగుతున్నాయి అంతే. ఇక్కడ ఈ ఎఫ్ఐఎస్ సెల్లింగ్స్ అనేది ఆపర్చునిటీగా తీసుకొని డిఐఎస్ మంచి ప్రైజెస్లో ఎంటర్ అవుతూ ఉన్నారు. ఇదేనండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నేను ఎటువంటి సెబీ రిజిస్టర్డ్ అనలిస్ట్ని కాదు, నా వ్యూస్ నేను షేర్ చేసుకున్నాను ఇక్కడ. సో మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కన్సల్ట్ అయ్యేసేసి మీ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ అయితే తీసుకోండి. థ్యాంక్ యూ.